చాలా ఏళ్ల క్రితం సంగతి. అప్పుడు అల్లు అర్జున్ ఒక తమిళ సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. ఆవారా దర్శకుడు లింగుస్వామి దర్శకుడిగా ఖరారు చేశాడు. కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అప్పటి నుంచి తమిళ సినీ పరిశ్రమలో తమిళ సినిమా చేయాలి అనేది అల్లు అర్జున్ డ్రీమ్. మధ్యలో మురుగదాస్ తో చర్చలు జరిపాడు. నిజానికి ఇప్పటికీ అల్లు అర్జున్ కోసం మురుగదాస్ కథ రాస్తున్నాడు. కానీ సికందర్ టేకింగ్ చూసిన తరువాత అల్లు అర్జున్ వెళ్లి మురుగదాస్ కు తన డేట్స్ ఇచ్చే అవకాశాలు లేవు. ఈ దశలో అనుకోకుండా మురుగదాస్ శిష్యుడు అట్లీతో స్టోరీ సెట్ కావడం, బన్నీకి ఆ లైన్ నచ్చడంతో సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. పుష్ప 2 వరల్డ్ వైడ్ గా 1800 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొడితే అందులో హిందీ ఇండస్ట్రీ నుంచే 800 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. అక్కడ ప్రెజెంట్ నంబర్ 1 మూవీ ఇదే. ఖాన్స్, అక్షయ్, అజయ్, హృతిక్ లాంటి హీరోలు కొల్లగొట్టలేని వసూళ్లను అల్లు అర్జున్ నార్త్ మార్కెట్ లో రాబట్టాడు. ఇప్పుడు సేమ్ ఫీట్ కోలీవుడ్ లోనూ రిపీట్ చేయాలి అనుకుంటున్నాడు.